కుమారి గారి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం ప్రార్థించవలసిన కూర్చున్నాం. ఈ దినము ప్రార్థన పూర్తిగానే శ్రీమోహన్ గారి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే దైవ వర్తమానం మన మధ్య ఉన్నటువంటి సుమతమ్మ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు కనుక ఇలాంటి విషయాలు జ్ఞాపకం తండ్రి పరిశుద్ధుడా 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 నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. లోక రక్షకుడా మా విమోచకుడా మా సజీవుడా నిత్య జీవకు మాట్లాడగలవాడు యేసయ్యా తండ్రి. ప్రభువాని స్తోత్రములు తండ్రి. రక్షకుడాని స్తోత్రాలు అభిషక్తుడా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ స్తోత్రం నిత్యుడు తండ్రి. సమాధానకర్తమైన ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజా ప్రభులు ప్రభా వైద్యులకు వైద్యుడు కర్మ వైద్యుడు నాయన కర్మ రక్షకుడు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాను గొప్ప దేవుడు వేసయ్యా తండ్రి. నాయన లోకంలో ఉన్నవాని తండ్రి నువ్వు గొప్పవాడు నా తండ్రి. ప్రభువాని స్తోత్రముల తండ్రి. అలుపులమే తండ్రి నాయన తండ్రి. దేవా నీ పాద సన్నిధికి వచ్చాం వేసయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా నా తండ్రి ఈ సిలువ జాయిన కూటును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయంలో చల్లని వాతావరణంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చుకునే విధానం కొరకు నీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క తండ్రి పనులకు వెళ్ళే బిడ్డల్ని నాయన బయటకు జాబులకు వెళ్ళే బిడ్డల్ని అందరినీ నాయన స్కూల్కి వెళ్ళే బిడ్డలు అందరినీ క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చారు ప్రభా. నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా మరి ఈ దినం నా తండ్రి ప్రభా తండ్రి మమ్మల్ని ఈ విధంగా వచ్చుకున్న ప్రభా కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోమని మరి ప్రార్థించుకుంటున్నాం
కొంచున్నాం తండ్రి. అయ్యా నీ కొందనాలు తండ్రి నాయన ప్రభు సిలువ ధ్యాన కూటమిలో ప్రభా ఈ దినం తండ్రి వారి తండ్రి నాయన ఇదో మరి సీఎన్ కుమారి సీమన్ తండ్రి ప్రభా ఆ బిడ్డల కుటుంబాన్ని బట్టి మరి ప్రార్థించుకొంచున్నాం అయ్యా. అయ్యా కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. అయ్యా సాతాన్ని పెట్టి ప్రతి ఒక్క గలిబిలిని ప్రభా యేసు నామంలో లయపరచు తండ్రి ప్రభా. ఎక్కడైతే ప్రభా తండ్రి బిడ్డ తండ్రి నాయన నీ సాక్ష్యం చెప్పింది ప్రభా అక్కడే తండ్రి ఆ బిడ్డను మన సజీవ లెక్కల్లో ప్రభా సంపూర్ణ ఆయుస్సు ఆరోగ్యములతో తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు లేవనెత్తమని ప్రభా నీ రక్తంతో తండ్రి బిడ్డను తండ్రి అరిక్క తండ్రి నడినెత్తిన అరికాల వరకు ప్రభా మీ రక్తం అక్కడ ప్రోక్షించిన తండ్రి సమస్త బలహీనతను యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడు మహాగరుడు తండ్రి ఇదిగో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నదని పేతురు రాసిన 2:24 తండ్రి అయ్యా మీరు చెప్పి ఉన్నారు యేసయ్యా నా తండ్రి. అందుని బట్టి మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి ప్రభా ఇదిగో నీ సన్నిధిలో అడుక్కుంటూ వేడుకుంటూ బ్రతిమలు అడుగుతున్నాం నాయన. అయ్యా బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని అయ్యా కనికరించమని కృప చూపించమని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. అయ్యా నీ కొందనాలు దవలగొండ రత్నవరుడ 10,000 అతి సుందరుడు అతి కాంక్షణీయుడు నా తండ్రి ప్రభా నీ కొందనాలు నిన్న నేడు రేపు యాకరీతిగా మాతో ఉన్నవాడు దేవుడు వేస్తయ్యా నీ కొందనాలు. మరి ఆ బిడ్డలకు ఇచ్చిన తండ్రి నైనా ప్రతి ఒక్క పరిస్థితి మీరు చక్కబరుచిన తండ్రి ఆ కుటుంబంలోకి ఏది కావాలో తండ్రి ప్రతి అవసరాలు తీర్చమని అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థించుకొంచున్నాం ప్రభా. అయ్యా మరి తమ్ముడు తండ్రి సీమోని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డని మీరు కనికరించండి. తన ప్రయాణముల ప్రభా తన వాహనం నడుపుచుండగా తండ్రి నైనా కుడి ఎడమలో బిడ్డలు తొట్టిల్లు పోకుండా తండ్రి నీ బంగారు దేవదతులు తండ్రి ఎప్పుడు కావలు ఉంచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అయ్యా తిరిగి తండ్రి తన తండ్రి వెళ్ళి ఆటోకు వెళ్ళి నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు నా తండ్రి నీ దేవదతులకు కావాలి మీ శరీరములు ఉంచండి నైనా. ఆ బిడ్డకు ఇచ్చిన 2 బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు వేస్తయ్యా వాళ్ళకి ఆయుష్నివ్వండి నైనా, ఆరోగ్యం ఇవ్వండి వేస్తయ్యా. తన కుమారుని ప్రభా తన 2 కళ్ళపై మీ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి. కుంటివారు తండ్రి కుంటివారికి నైనా నడిపించిన దేవుడు, గుడ్డివారు చూపునిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా మీరు మాట సెలవిస్తే సమస్తము జరుగుతుంది నా తండ్రి. అయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన అబ్బా అనడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి మీ కొండల తట్టు కన్నులు వచ్చిండగా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ఆయన మాకు సహాయం మీరు చేసే దేవుడు తండ్రి. అయ్యా అందుకే నీ పాదాలు బట్టి వేడుకున్నాం నాయన. చెవిటి గుడ్డి తండ్రి మోగు విగ్రహాల మీద మేము పాదాలు వంచలేదేసయ్యా. అయ్యా జీవగల దేవుడు అని సర్వశక్తి వంచుడు అని అయ్యా నీత పాదాలు వద్ద తండ్రి మేము మోకాలు వంచి నీ శిరస్సు వంచి నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం నాయన. కనికరించండి నాయన, కృప చూపించండి యేసయ్య. ప్రతి ఒక్క తండ్రి ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్క సాతాను గలుబులని యేసు నామముల తండ్రి తొలగించమని పాదాలు పెట్టి వేడుకుంటున్నాం నాయన. అయ్యా సహాయం దయచేయండి ఆ తండ్రి. మరి ఆ బిడ్డలు ఈ దినము తండ్రి నాయన తన తండ్రి దేవుడు మనకి ఇచ్చారు కదా, ఆయనకే కనుక మహిమ కలుగుతుందాక. మరి శిలువ ధ్యాన కూటాలన్నింటిలో కూడా ఎంతో ఘనంగా దేవుడు జరిపించుకున్నారు. మరి ఈ యొక్క లాస్ట్ దినాల్లో కూడా మనం ఉండి దేవుని స్తుతించడానికి మనం విధంగా పూర్వకలు ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుతుందాక. అయితే దేవుడు మొట్టమొదట నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయనకే వందనాలు. అందరికీ మన సంఘమందరికీ కూడా వందనాలు చేయించుకొచ్చున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతిస్తూ అవతరం పరిశుద్ధుడా నిత్యనివాసులు ఇక్కడ వారికి అందరూ మీకు వందనాలు సభ రాజా మీకు వందనాలు ప్రభావం పీఠం దగ్గర నిలబడి ఉన్నాను ప్రభావ. ఏ మాటలు నా నోట ఏం చూస్తారన్నాను. 50-16 వాగ్దానం ఉన్న పట్ల నెరవేర్చి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుతామని నా ప్రభుత్వం మీకు మళ్ళీ వేసిన వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామాన్ని పొందుతున్నారండి. మరి ఎన్నో వాక్యాలు మనం ఈ యొక్క శిలువ ధ్యాన కూటాల్లో నేర్చుకున్నాం. కోపం గురించి, ద్వేషం గురించి, మరి గర్వం గురించి, కృతజ్ఞత గురించి, ఇంకా అనేకమైనటువంటి మరి వాక్యాలన్నీ మనం నేర్చుకున్నాం. ఇవన్నీ ఈ సమయంలో మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మన యొక్క బ్రతుకులు సరి చేసుకోవడానికి. ఎందుకంటే ఈ శిలువ ధ్యాన కూటాలు సరి చేసుకునే టైం మనకి. కాబట్టి మనం ఏం చేయాలండి, వాక్యం విని వెళ్ళిపోవడం కాకుండా మన బ్రతుకులు జీవితాలు బాగు చేసుకొని మరలా దేవుని కోసం మనం సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా నేను ఈరోజు తీసుకున్నటువంటి వాక్యం ఏంటంటే, మనము ఎప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో మనం చాలా వాటిల్లో మనం కొంచెం తెలిసిండి కూడా మనం మోసపోతూ ఉంటాం కదా. అయితే ఈరోజు అంశం ఏంటంటే, చెప్పుడు మాటలు ఎంత మరి ప్రమాదకరమో అది ఈరోజు నేర్చుకుందామండి. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో మనం నేర్చుకుందాం. అయితే మనకు
ఏ విషయం గురించి మాట్లాడాలన్నా కూడా బైబిల్లో మనకి ఆధారం ఉంది. బైబిల్ ద్వారానే మనం నేర్చుకుంటాం. మన సొంత మాటలు కానీ మన ఇష్టానుసారమైన మాటలు కానీ ఇక్కడ మాట్లాడడం జరగదండి. దేవుడు ఏది మాట్లాడితే అదే మాట. కాబట్టి మనం ఏం చేయాలండి, మాటని జాగ్రత్తగా వింటున్నాం. అయితే సామెతలు 18:8 ఒకసారి చదవండి, కొంచెం గట్టిగా చదవండి. అందరూ వెనకాలంలో వాళ్ళు కూడా నిలబడాలి. 8:18. ఉండగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. విన్నారండి? ఉండగాని మాటలు రుచిగల భోజ్యములట, అవి కడుపులోకి దిగిపోతాయట. ఎక్కడికి వెళ్తాయండి? మనలోకి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. మనకి లోపలికి వెళ్ళిపోవడం అంటే ఏంటండి, ఆ యొక్క కొండగాని మాటలు మనకి చాలా రుచిగా ఉంటాయట. మంచి మాటలు ఎవరు వినరు, కానీ చెడు మాటలకు బాగా ఈ చెవి వినపడితే ఈ చెవి పెట్టుకొని బాగా వింటాం కదా. ఆ విధంగా మరి మనకు బైబిల్లో కూడా ఎవరెవరు ఈ యొక్క చెప్పుడు మాటలు విని మోసపోయారో మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా ఆదాము అవ్వ, తర్వాత దానియేలు. ఆదాము అవ్వ గారి గురించి మనం చూద్దామండి. చెప్పుడు మాటలు చెప్పకు, చెప్పుడు మాటలు వినకు అనేటువంటి సామెత ఉంది కదా. చెప్పకూడదు, వినకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? చెప్పకూడదు. చెప్పేవాళ్ళ దగ్గర మనం ఉండకూడదు, వినకూడదు. ఈ రెండు కూడా మనలోనే ఉంటాయి, మనమే చెయ్యాలి. ఆ విధంగా చెప్పుడు మాటలు చెప్పిన మాటలు విని మరి మోసపోయారు మరి ఆదాము అవ్వ. ఎందుకంటే ఆ యొక్క ఏదైనా మనం అంటే ఉల్లాసమైనటువంటి మనం, ఆనందకరమైనటువంటి మనం, అందులో ఎంతో స్వేచ్ఛగా అన్నీ తింటూ చక్కగా అనుభవించు సంతోషంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఏమైంది అంటే అక్కడ చెప్పుడు మాటలు విన్నారు. సాతాను మొట్టమొదట ఈ యొక్క చెప్పుడు మాటలు చెప్పింది బైబిల్లో. ఈ చెప్పుడు మాటలు వినబట్టి వాళ్ళు ఏం చేయాలండి, వాళ్ళ మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు, మరి దిగంబరులు అయిపోయారు, దేవునికి అవిధేయులు అయిపోయారు, ఆ యొక్క వనం నుంచి బయటికి దోసివేయబడ్డారు. చూసారా? ఆ చెప్పుడు మాటలు వినబట్టి ముందు సాతాను ఏమన్నది, ఇది నిజమా అన్నది. ఇప్పుడు సాతానే కాదండి, ఎవరు మన ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరిలోనే చేరుతుంది. తండ్రిలోనో, తల్లిలోనో, పిల్లల్లోనో, మన బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనే, ఎవరిలోనే చేరుతుంది. అది ఏం చేస్తుంది, ముందు చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడే పడిపోతాం. మనం ప్రేమగా మాట్లాడినప్పుడు మనం పడిపోతాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని బాగా వినాలని రెడీగా ఉంటాం. అయితే ఈ సాతాను ఇది నిజమా అన్నప్పుడు, అమ్మో నిజమా ఏంటి అని కొంచెం కంగారు పడింది ఆ అవ్వగారు. మరి నిజమే ప్రభు మమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడు, ఆ పండు తిన్నప్పుడు మీరు చచ్చిపోతారు అని చెప్పారు అన్నారు. అని అంటే అప్పుడు సాతానికి అనుకుంటుంది, దానికి నిజంగా తెలియదు. దేవుడు వీళ్ళకి ఏం చెప్పారో సాతానికి తెలియదు. ఇప్పుడు నిజమేమో చెప్పారు, అవ్వగారు చెప్పేశారు. ఆ పండు తినొద్దన్నారు, అది తినమని మీరు చచ్చిపోతారు అని చెప్పేసింది. చెప్పేటప్పుడు దానికి క్లూ దొరికిపోయింది. ఇప్పుడు ఏమంటుంది, అది కాదు, పండు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీకు సౌందర్యం వస్తుంది, మీరు దేవదూతల వల్లే అయిపోతారని దేవుడికి కుళ్ళు, అందుకే ఆయన అలా చెప్పారు. మీకు సౌందర్యం వచ్చేస్తుంది, మీరు దేవత వల్లే ఉంటే ఆయన చూడలేక మీకు అలాగా చెప్పారు అని చెప్పినప్పుడు అమ్మగారు ఏమన్నారా, నిజమా చెడు మాటలు చెప్పుడు మాటలు మనకి ఎలా ఉంటాయండి, చాలా తీయగా ఉంటాయి. అలాగే తీయగానే విన్నాడు కదా. విన్నప్పుడు అప్పుడు ఏం చేయాలా, నువ్వేంటి ఎలా చెప్తున్నావు, ఆయన మట్టితో మమ్మల్ని చేశాడు, మహిమ శరీరాన్ని మాకు ఇచ్చాడు, మాకు ఆయన తప్ప ఇక్కడ ఎవరున్నారు, ఆయనే మాకు సమస్తమును, ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నారు, ఆయనే మమ్మల్ని పోషిస్తున్నారు, నువ్వేంటి ఎలా చెప్తున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నదండి అమ్మగారు. అనలేదు. ఆ మాట అంటే ఎంతో బాగుంది అనుకున్నా. మధ్యకన్నా పళ్ళు నిజంగానే మేము ఇంతవరకు తినలేదు, ఇప్పుడు దీని సంగతి చూస్తామనుకొని కోసేసుకుందాం. తినేసింది. మళ్ళీ ఆదమ్మ గారి దగ్గర పట్టింది. ఇప్పుడు ఆదమ్మ గారికి ఏం చెప్పింది, సాతాను ఈ రోజులు మనం తినలేదు, ఇక్కడే తిరుగుతున్నాము, ఈ 2 చెట్ల పళ్ళు మనం తినలేదు, ఈ మంచి చెడ్డలు తెలియజేసే పండుని మనం తినలేదు, దేవుడు మనం తినొద్దన్నారు కదా, ఎందుకు తినొద్దన్నారు తెలుసా? ఏం చెప్పింది సాతాను, ఆయనకి మీ మీద కోపం, మీరు అలాగా అయిపోతారని ఆయనకి తెలుసు, అందుకే మీకు ఎలా చెప్పారు. అప్పుడు ఆదమ్మ గారు ఏమన్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, దేవుడు మనకి ఏం చెప్పారు, నువ్వేంటి ఎలా చెప్తున్నావు, నాకు వేరే ఎక్కడుందా నన్ను తీసుకెళ్ళు అని ఎలా కూడా
వెళ్ళలేదు. ఏం చేశారు? అలాగని ఆయన చేశారు. ఏమైంది ఇప్పుడు? ఇద్దరు చెప్పుడు మాటలు విన్నారు. మన ఆవిడ విన్నాదని ఈయన మానేశాడా? ఈయన విన్నాడు. ఇద్దరు విని ఏం చేస్తున్నారండి? దేవునికి దూరస్తులైపోయారు. దేవుడు పిలిచినప్పుడు ఆకులు చాటులా దాక్కున్నారు. దేవుడికి తెలియదా వీళ్ళు తిన్నారని? తెలుసు. పిలిచినప్పుడు ఆకులు చాటులు దాక్కున్నారు. భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, పశ్చాత్తాపం రాలేదు. ఈ దుర్మార్గులకు మార్గాలన్నీ కూడా వాళ్ళలోకి వచ్చినాయి. ఎందుకంటే దేవతలు కదా, దేవతల్లాగా అయిపోయాయి కదా. దేవదూతల్లాగా అయిపోతే చక్కగా ఉందరు. దేవదూతల్లాగా అవ్వలేదు, దేవతలాగా అయిపోయాయి. అందుకని ఏం చేస్తున్నారు? ఎక్కడేమి చెడు వాళ్ళకి వచ్చింది. అప్పటి వరకు ఆ ఏదైనా వాళ్ళు ఒక ముళ్ళకంపి లేదు, ఒక చెడు మొక్క ఏమీ లేదు, ఒక గడ్డి లేదు, ఏమీ లేదు. ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఏదైనా వాళ్ళు చేసిన పని గురించి ముళ్ళ కంపలు, రక్త పొగలు, మరి స్త్రీలకి ఈ యొక్క ప్రసవ వేదన, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? వాళ్ళు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను మొట్టమొదట నిరాకరించిన వాళ్ళు వాళ్ళిద్దరు. అందుకనే ఆ శాపాన్ని ఇప్పటి వరకు కూడా మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగా ఈ సామెతలు 18:8లోని ఈ కొండగాని మాటలన్నీ చాలా రుచిగా ఉంటాయని చెప్తున్నారు దాంట్లో కదా. నిజంగానే చాలా రుచిగా ఉంటాయి. కూరలో ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా మనం తినలేము. కానీ కొండగాని చెప్పే మాటలు మాత్రం మనం చాలా రుచిగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కాకినాడ కాజా, మాడుగుల హల్వా, తర్వాత హైదరాబాద్ బిర్యానీ, తర్వాత మళ్ళీ ఏంటి ఆగ్రా స్వీట్, అవి అండి. వాటికి రుచి మారదు, ఎప్పటి నుంచో దానికి అదే రుచి. ఆ రుచిని ఎవరు మార్చలేరు. మనం ఎవరైనా కాజా ఇచ్చినా తింటాం అనుకోండి, ఇది కాకినాడ కాజా కాదు, దాని రుచే వేరు అంటాం. ఎందుకు? దాని రుచి మనకి తెలుసు. కాబట్టి ఈ కొండగాడి మాటలన్నా వీటన్నిటికంటే రుచిగా ఉంటాయంట. ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారనుకోండి, మనం మంచి చెప్తే వినం, ఎంతసేపు వినం. చెడు చెప్తుంటే ముగ్గురు కూర్చుంటారు, ఒక ఆవిడ లేచిపోద్ది మధ్యలోంచి, వెళ్ళిపోయి వెంటనే ఆవిడ మీద దగ్గర చెప్పేస్తాం. ఏం చెప్తారు? ఆవిడ అలాంటి, ఆవిడ అలాంటి, ఇది ఎలాగా అలాగా. ఎందుకు? అవే కొండగాడు మాటలంటే. ఆ మాటలే కడుపు లోపలికి వెళ్ళి పని చేస్తాయి మనకి. విషం ఉంది, ఎవడైనా విషం తాగాడు అనుకోండి, విషం తాగినాడు, విషం ఆడు కడుపులోకి వెళ్ళిపోతే వాడు చచ్చిపోతాడు. విషం తాగినోడే చచ్చిపోతాడు. అంతేగాని పక్కన ఉన్నాడు, అయ్యో ఆడు తాగాడు మనం చచ్చిపోదాం, ఇవి తాగాడు మనం చచ్చిపోదాం అనుకుంటారు ఎవడన్నా? విషం తాగాడంట చచ్చిపోయాడు అంటారు. తాగినోడే చచ్చిపోతాడు విషం. కానీ ఈ విషపు మాటలు, చెప్పుడు మాటలు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే బంధుత్వాల్ని విడదీసేస్తాయి, భార్యాభర్తలను విడదీసేస్తాయి, మరి ప్రేమ, ఐక్యత, సమాధానం లేకుండా చేస్తాయి. అలాగే చేస్తున్నారు. భార్య లేనప్పుడు భర్త మీద చెప్తారు, భర్త లేనప్పుడు భార్య మీద చెప్తారు, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు పిల్లల మీద చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఈ కొండగాడి మాటలు మనం వినకూడదు. అవి లోకడుపులోకి వెళ్ళిపోతాయి, ఎప్పుడన్నా పనిచేస్తాయి అవి. కానీ ఆవిడ అలాంటి మాటలు చెప్పుదాదన్నప్పుడు, అమ్మ నువ్వు నా దగ్గరికి రాకూడదు అనకూడదు, ఆవిడని ఏమనకూడదు, మనమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, మనం అలాంటి మాటలు వినకూడదు అని మన దేవుని ఏం చేయాలండి? మరి చెడ్డ మాటలు పడకుండా, కొండగాని మాటలు మేము వినకుండా మా స్వాధీనంలో మేము ఉండేటట్లు మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అంతేకాని ఆవిడ ఎప్పుడు వస్తుందా, ఈరోజు ఏ సంగతి చెప్తుందా, ఎవరి మీద చెప్తుందా అని మనం వెయిట్ చేయకూడదు, దాన్ని ఖండించాలి. అలా ఖండించకపోతే ఇప్పుడు సాతానికి వీళ్ళు ఎలా లోబడిపోయారో మనం కూడా అలాగే లోబడి ఆవిడ చెప్పిన మాటలే మనం చేస్తాము. ఆ బంధుత్వాలు లేకుండా ఆ చెప్పిన మాట, ఒక ఆట ఉంటుంది, చుట్టూరు కూర్చుంటారు, ఒక అమ్మాయి చెవిలో చెప్తుంది, ఆ మాట అలా 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 చెవిలో చెప్తుని అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాట రాదు, మాట మారిపోద్ది. చెవుల్లో చెప్పుకున్నారు కదా, మాటలు మారిపోద్ది. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పిన మాట ఉండదు, ఏదో మాట్లాడుతుంది ఇంకా. ఆ విధంగా మనం ఒక చెవుల్లో చెప్పిన మాట ఇంకొక చెవుల్లోకి వెళ్ళేటప్పటికి మారిపోతుంది. అది ఎలా మారిపోద్ది? మనమే మార్చేస్తాం. వాళ్ళు వినడం తక్కువ, మనం చెప్పడం తక్కువ, మనకు తెలియదు, మొత్తానికి మారిపోతుంది. ఆ విధంగా మరి ఈ చెప్పుడు మాటల వల్ల ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా మరి అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అలాగే మనం ఇంట్లో ఏం చేయాలంటే, నేను నిజంగానండి నేను చెప్తున్నాను, అక్క కోడళ్ళు ఉంటే నేను ఏదో తెలిసి చెప్తున్నానని అనుకోవద్దు. నేను ఈ వాక్యం నేను ఎప్పుడు లాస్ట్ మంతే నేను ప్రిపేర్ అయ్యాను దీని గురించి.
అప్పుడు అమ్మగారు ఎప్పుడు చెప్తారో మీరు వాక్యం చూసుకోండి అంటారు అని రెడీ అయిపోయింది. అయితే అత్త కోడళ్ళు ఉంటారు ఇంట్లో. అత్త దగ్గరికి వచ్చాక ఆవిడ ఉంటుంది, మీ కోడలు ఏంటమ్మా ఇలాగా పొద్దున్నే అవ్వట్లేదు, ఇంట్లో ఏ పని చేయట్లేదు అన్నది అనుకోండి. ఈ అత్తగారు ఏమన్నారా, పోన్లేమ్మా చిన్నపిల్ల పడుకొని నేను ఉన్నాను కదా, నాకు ఓపుతుంది కదా, నేను చేసుకుంటాను, తర్వాత లేదా అదే చేసుకుంటాను, నీకెందుకు ఈ విషయాలన్నీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నాడు అత్తగారు. అవునమ్మా రోజు పడుకుని పోద్ది, లేవదు, నేనే పని అంతా చెయ్యాలా, ఎప్పుడో లెగుస్తుంది అంటే ఆవిడకి ఎలాగుంటుంది, అబ్బా నా పని అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు దెబ్బలాడుకుంటారు అనుకొని ఇవిడ వెళ్ళిపోతుంది. కోడల దగ్గరికి వస్తారు. కోడల దగ్గరికి వచ్చినప్పుడు కోడల దగ్గర ఏమంటారు, ఇదిగో మీ అత్త ఎలాంటిది ఇలాగా చెప్తా ఉంటుంది, వినకు అసలాను అని చెప్తుంది. చెప్తే అప్పుడు కోడలు ఏమన్నారా, ఏంటమ్మా అలా చెప్తున్నావు, మా అత్త నా తల్లి లాంటిది, ఆవిడ కాకపోతే నన్ను ఎవరేమంటారు, నేను మా ఇళ్ళందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను, ఆవిడే నాకు సమస్తమును, ఆవిడ మాట నేను వినాలా, అలా చెప్తామేంటమ్మా, నువ్వు అలాగే ఎప్పుడు చెప్పకు అని అన్నది అనుకోండి, ఆవిడ ఇంకోసారి వచ్చి చెప్తారా, చెప్పదు కదా. మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆవిడ చెప్పిందని కూడా ఈవిడ చెప్పిందని వాళ్ళిద్దరు దెబ్బలాట్లో ఆడుకుంటా కానీ అసలు ఆయన ఆవిడే వెళ్ళిపోతుంది బాగానే. ఆ విధంగా ఉంటే ఆ సతం చెప్పినటువంటి వాళ్ళు, ఎందుకంటే చెప్పుడు మాటలు బాగా వింటాం, అవి లో కడుపులోకి వెళ్ళిపోయి పనిచేస్తాయి. ఇప్పుడు ఈ ఆదాము అబ్బకి అలాగే లో కడుపులోకి వెళ్ళిపోయి పనిచేసి ఆవిడ చెప్పిన మాటలు విని దేవునికి వ్యతిరేకస్తులు అయిపోయాయి కదా. అయితే అలాగ అర్థం చేసుకోకుండా ఉన్నట్టయితే మన జీవితాలు, మన కుటుంబాలు, మన బంధుత్వాలు అన్నీ కూడా మారిపోతాయి. బైబిల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామండి. అయితే ఒకసారి మనం బైబిల్లో ఎవరైతే మరి దేవుని యొక్క మాట, దేవునికి భయపడి జీవించి ఉన్నటువంటి ఒక రాజును మనం చూద్దామండి. ఎవరంటే ఆయన భక్తుడైనటువంటి దావీదు గారు. దావీదు గారు చాలా భక్తిపరుడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు, అభిషక్తుడు, మరి వాక్యాన్ని ధ్యానించేవాడు, ఎన్నో వాక్యాలు రాసినటువంటి వాడు, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన కూడా ఈ చెప్పుడు మాటల వల్ల పడిపోయాడు. ఆయన లో కడుపులోకి వెళ్ళిపోయిన చెప్పుడు మాటలు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆత్మీయులు పోగొట్టుకున్నారు. మనం ఇది వింటేనండి చాలా ప్రతి వాక్యం చదివినప్పుడు చాలా దుఃఖం వచ్చింది. అయ్యో రాజు ఏంది, నేను ఎలాగా అర్థం చేసుకోలేకపోయాడు అనుకున్నాను. అయితే అలాగా మరి పడిపోయారు అనమాట. అంతటి మనిషి ఒక రాజు అయి ఉండి కూడా ఆలోచన లేకుండా చెప్పుడు మాటలు విని పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతను మరి సౌలు కొడుకు ఎవరండి, యోనాతాను కదా. సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి, యోనాతాను అవ్వాలి కదా. యోనాతాను అవ్వాల్సింది దావీదు అయ్యాడు. అయితే సౌలు దావీదు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరును, చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవారు. తండ్రి మాటల్లో వినేవాడు కాదు, కానీ దావీదు మాట అంటే యోనాతానికి వేదవాకు అలా ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఈ యోనాతాన్ ఏం చేయాలా, సౌలు తర్వాత ఈ దావీదుకి సింహాసనం రావడం ఏంటి, నేను యువరాజుని, నాకు రావాలని ఎన్నుకోటుకోవడాలి కదా. అలాంటి బుద్ధి ఆ యోనాతానికి లేదు. నువ్వు రాజు అయితే నేను నీకు సహకారిగా ఉంటాను. ఎంత తగ్గించుకున్నాడు చూసారండి, నువ్వు రాజు అయితే నేను నీకు సహకారిగా ఉంటాను అని యోనాతాను చెప్పి ఆ దావీదుని ఎంతో ప్రోత్సహించి రాజు అయ్యే విధంగా చేశారు కదండి. అలాగే చేసినటువంటి ఆ యోనాతాను ఈ ఒక కుమారుడు ఉన్నాడు. యోనాతానికి ఒక కుమారుడు, ఐగారు మనకు చెప్పారు కదా, మెఫీబోషెత్ అని కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అంటే ఇప్పుడు ఇక్కడ దావీదు గారి మనసు ఒకసారి మనం ఆలోచిద్దామండి. 2 సమూయేలు 9:6-7 వరకు ఒకసారి చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల ఎద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, అతడు నమస్కరించి చచ్చిన కుక్క అయితే ఇప్పుడు ఏం చెప్పాడండి,
ఆ సౌలు యోనాతాను కొడుకు ఈ మెఫీబోషెతు ఉన్నాడని తెలిసింది. ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు, ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఆయనకి ఎవరెవరు సహాయం చేశారో అందరికీ ఆయన బహుమతులు ఇచ్చి కొంచెం ఆస్తులు ఇస్తూ అలాగా చూసుకుంటూ వచ్చాడు. అయితే ఈ సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు ఉన్నాడు మెఫీబోషెతు అని ఒక కుంటివాడు ఉన్నాడు. ఒక కుంటివాడు ఎలాగంటే 2 కాళ్ళు విరిగిపోయినాయి. అతను ఎందుకు విరిగిపోయి? యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతున్నప్పుడు రాజులందరూ మొత్తం అందరూ చనిపోతారు. ఈ సౌలు కుటుంబం అంతా చనిపోతుందని రాజు ఏం చేసిందంటే చిన్నపిల్లవాడు ఎత్తున పారిపోతున్నప్పుడు పాడేసినప్పుడు 2 చిన్నపిల్లలు పడిపోతాయి. మరి ఎముకలు ఇరిగిపోవండి, ఆ పిల్లవాడికి 2 కాళ్ళు విరిగిపోయాయి. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది. ఎక్కడికో వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ దావీదు గారు ఎవరన్నా ఉన్నారా అనేటప్పుడు ఉన్నాడు, ఒక కుంటివాడు, ఒక యోనాతాను కొడుకు ఉన్నాడు అనేటప్పటికీ పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఇందాక అమ్మగారు చెప్పారు, మీరు విన్నారు కదా, ఎవరైనా ఉన్నారంటే ఇతను ఉన్నారు, అతను తీసుకొచ్చారు. అయ్యో నేను సహాయం చేయను, నా ఫ్రెండ్ కొడుకు, మరి ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయినప్పటికీ ఒక్కడు ఉన్నాడు, ఇతను నేను ఆదుకోవాలని ఎంతో ప్రేమించి అతనికి ఏం చేశాడండి, ఆ యొక్క అన్ని ఫెసిలిటీస్ అనుగ్రహించి భోజనం, ఈ చనిపోయేవాడు సౌలు చనిపోయేవాడికైనా అతను చనిపోయేవాడికైనా భోజనం, రాజు దగ్గర భోజనం చేసేటప్పటికి నాకు ఒక సీట్ అరేంజ్ చేశారు. వాళ్ళు లేవు కదా, ఎవరో ఒకరు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, తినేసిన తర్వాత మళ్ళీ అతను తీసుకెళ్ళిపోవాలి. ఆ విధంగా ఆ సీట్ అతనికే, రాజు పక్కనే ఉంటుంది, రోజు వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. అంత ప్రేమించాడండి. అంత ప్రేమించినప్పుడు రాజు ఇక్కడ ఏం జరిగింది అంటే 2 సమూయేలు 16:1-4 వస్తాయి చూడండి. 2 సమూయేలు 16 గట్టిగా చదవగలమా? మీరు చదువుతున్నారు అలాగే చదవండి. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీతే అని షేబాతో చెప్పగా 16:4 అండి. 1 సమూయేలు 9లో చూడండి. 1 సమూయేలు 9 మొదట వచ్చింది. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సేరోరుకు జననమై అబియేలు కుమారుడకు కీసు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీసు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఎంత భాగ్యవంతుడు! ఎవరు? సౌలు తండ్రి చాలా భాగ్యవంతుడు, ఈషు చాలా భాగ్యవంతుడు. ఇప్పుడు అతను భాగ్యవంతుడైతే సౌలు భాగ్యవంతుడు అవుతాడా లేదా? భాగ్యవంతుడు అవుతాడు. పైగా రాజు, ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు, అంత బాగుంది. అయితే ఇప్పుడు అతని కొడుకు యోనాతాను చనిపోయాడు. యోనాతాను కొడుకు మెఫీబోషెతు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఇతనికి వస్తుందా లేదా? మీ తండ్రి ఆస్తి అంతా, మీ ఆస్తి అంతా నీకు ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు దావీదు మెఫీబోషెతుకి ప్రామిస్ చేసి అతన్ని ఆదరించాడు, భోజనం పెడుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క మెఫీబోషెతు అంటే దావీదు అంటే చాలా ఇష్టం. ఇతను అరణ్యానికి వెళ్ళిపోతే అతను ఎంత బాధపడుతున్నాడంటే, అతను అంత బాధపడుతున్నాడు. అయ్యో నా దేవుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, ఆయన చనిపోతే నేను చనిపోతాను, ఆయన లేకపోతే నేను లేను, ఇలాగే నేను ఉంటాను, ఆయన అంత మంచివాడు అని మనసులో అనుకుంటూ ఆ విధంగా ఉన్నాడు. అయితే ఈ లోపల మరి అబ్షాలోము, ఎవరు దావీదు కుమారుడు అబ్షాలోము తండ్రిని చంపుతున్నాడన్న వార్త విని కొడుకుతోటి చంపించుకోవడం ఏంటి, ఆ మాట చరిత్రలో ఉండిపోతుంది అని చెప్పి ఈ యొక్క దావీదు ఏం చేస్తారంటే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. కుమారుడికి దూరంగా. ఇప్పుడు మనం దగ్గర ఉంటే దెబ్బలాడుకుంటామండి, దూరంగా వెళ్ళిపోతే పాపం పోతుంది, ఉండదు. ఆ విధంగానే దావీదు గారు చేసి ఆయనతో పాటు ఆయనకు ఇష్టమైన వాళ్ళు, ఆయన స్నేహితులు, బంధువులు అందరూ కూడా వెళ్ళి అరణ్యంలో ఉంటున్నారు. అరణ్యంలో ఉంటే తినడానికి తాగడానికి ఏమైనా కుదురుతాయండి? తీసుకెళ్ళి ఏదో కొన్ని రోజులే, తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విధంగా అరణ్యంలో ఉన్నారు. ఇక్కడ ఈ మెఫీబోషెతు అనుకుంటున్నాడు, అయ్యో ఇక్కడ రాజుగా ఉండి ఆయన అక్కడ తినిపోయాడు, ఆయన ఏం తింటున్నాడో ఏంటో అని తన యొక్క చూసిన అతన్ని అంతా అది స్నానం చేయించడం, అన్నీ చేయించడం, పుట్టివాడు ఇక్కడ నడవలేడు కదా, అన్నీ చేయించడం. సీబా అనేటువంటి పనివాడు, వాడు ఇద్దరికి పనివాడు, ఎందుకంటే ఇతనికి చాలా ఆస్తి ఉంది ఇప్పుడు ఈ మెఫీబోషెతుకి, కాబట్టి పనివాడు అన్నీ చూస్తున్నాడు. అయితే ఆ మెఫీబోషెతు ఈ పనివాడితో చెప్తాడు, చూడు మన దేవుడు అనేవాడు పాపం ఆయన, దేవుడు అక్కడ అరణ్యంలోకి వెళ్ళారు, ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో
ఆలోచన ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, నేను చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అని ఎంతో బాధపడుతూ ఇదిగో మనం ఆ యొక్క రాజుగారిని చూడడానికి వెళ్దాం, ఆహార పదార్థాలు అన్నీ సిద్ధపరచు, గాడిదకి గంతలు కట్టి ఇతర పట్టుకురా, మనం వెళ్ళి రాజుగారిని దర్శించి ఇవన్నీ ఇద్దాము అని చెప్తాడు. చెప్తే ఈ సీబా ఏం చేశాడండి, ఆహార పదార్థాలు అన్నీ సిద్ధపరిచాడు, గాడిదకి గంటలు కట్టాడు, తీసుకొచ్చాడు. ఇప్పుడు గాడిద మీద ఎక్కించాలి మెఫీబోషెత్, అతను ఎక్కలేడు, ఎవరో ఒకరు ఎక్కించాలి. ఈ మెఫీబోషెత్ ఎక్కక ముందే ఇవన్నీ పట్టుకొని సీబా వెళ్ళాడు, దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, వాడు చేసినట్టు వాడు తీసుకొచ్చినట్టే రాజుగారికి చెప్తాడు. ఎంత మోసం కదా. ఆ యజమానిని ఇదంతాను ఆ యజమానుడి దగ్గర నుంచి పట్టుకొచ్చి నేను తీసుకొచ్చానని దావీదు చెప్పాడు. దావీదుకి అక్కడ ఏంటి, ఇప్పుడు ఆ పనులకి ఆహారం కావాలా, తాగడానికి కావాలా, ఇవన్నీ కావాలా, సరిగ్గా టైంకి తీసుకొచ్చాడు. నేను చాలా హ్యాపీ అయిపోయి ఉంటాడు కదా, ఈ దావీదు కూడా అలాగే హ్యాపీ అయిపోయాడు. ఆ టైంకి తీసుకొచ్చాక ఇది ఎంత మంచోడి సీబా అనుకున్నాడు. అనుకొని ఇంకా చూడండి ఏం జరిగిందో. సీబా ఏం చేశాడంటే ఒకసారి 2వ సమయాలు 16 ఒకసారి చూద్దామండి. 16 దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షీబా గంతలు పెట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్ష రసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని షీబాను అడగగా, షీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నందిన వారు త్రాగుటకును. అయితే ఎన్ని వస్తువులు తీసుకెళ్ళాడండి, ఎన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్ళాడు. ఆ ఎన్ని ఎవరి మెఫీబోషెతు తీసుకెళ్తాను ఇంత ఆహారం అని చెప్పినప్పుడు వీడు ముందే రెడీ చేసి ఈ మెఫీబోషెతును తీసుకెళ్ళకుండా వాడు వెళ్ళిపోయి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారికి ఇచ్చినప్పుడు రాజుగారికి ఏం చెప్తున్నాడు చూసారా, ఏమడుగుతున్నాడు తెలుసా, ఈ యొక్క సీబా దావీదుతో రాజా ఈయన ఏమడుగుతున్నాడు, మెఫీబోషెత్ ఏడి నువ్వే వచ్చావు అని అడుగుతున్నాడు రాజుగారు. అంతే కదా, యజమానుడు రాకుండా దాసుడు వచ్చాడు, నీ యజమానుడు ఎక్కడున్నాడు, నీ యజమానుడు ఏడి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే చూడండి ఒకసారి 6:7 9, 6, 7 చూడండి. 2 సమయాలు 9, 6, 7. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి అప్పుడే కదమ్మా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క సీబా అన్ని తీసుకొని వెళ్ళాడు కదా, సీబా తీసుకొచ్చినప్పుడు సీబాతో అడుగుతున్నాడు, నీ యజమానుడు ఎక్కడ, నీ యజమానుడు రాలేదేమి అని అడుగుతుంటే ఈ సీబా ఏమంటున్నాడండి రాజుతోని, రాజా యెరూషలేములో నిలిచిపోయాడు. అది ఎక్కడుందంటే 2వ సమయాలు 16 చూసాం కదా. అందుకు షీబా చిత్తగింపుము, ఈవేళ ఇశ్రాయేలులో తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పిద్దురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని. చాలా అయితే నీ యజమాని ఎక్కడున్నాడు అని అడిగితే వాడు ఏం చెప్పాడండి, నా యజమానుడు యెరూషలేములో ఉండిపోయాడు, ఇప్పుడు నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోయావు, రాజ్యం ఎవరికి రావాలి, నాకే రావాలి. యోనాతాను తర్వాత మరి ఇంకా యోనాతాను తర్వాత వీడే ఇప్పుడు రాజ్యానికి వారసుడు కాబట్టి ఇతను మరి వారసుడు అవుతాడు. కాబట్టి ఇది ఎలా మార్చాడు చూడండి, కొండగాని మాటలు కడుపులో వెళ్ళిపోతాయంటే ఇదే ఇలాగే వెళ్ళిపోయినాయి ఆ దావీదుకి. నువ్వు రాజుగా లేవు కాబట్టి ఆ యెరూషలేములో రాజుని చేస్తారని అక్కడ ఉండిపోయాడని చెప్పాడు. కొన్ని కుంటువాడు రాలేకపోయాడని చెప్పాడు. అర్థం చేసుకున్నాం, అలా చెప్పలేదు. అక్కడ రాజుని చేస్తారని ఇక్కడికి రాకుండా యెరూషలేములో ఉండిపోయాడు అన్నారు. ఆ మాటలు ఈ దావీదు లోపలికి వెళ్ళిపోయాడు, కడుపులోకి వెళ్ళిపోయాడు. అసలు అతను మర్చిపోలేకపోతున్నాడు. ఆ మాటలు మర్చిపోలేకపోతుంది. ఇంకేమంటున్నాడు చూడండి, అక్కడ ఆ టైంలో రాజు ఆలోచించాలి, ఉంటివాడు ఇలాగ రాలేడు అనేటువంటి మనసు ఆయనకి రావాలి. కానీ ఏమంటున్నాడు చూడండి అక్కడ, అందుకు రాజు
మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేనని షీబాతో చెప్పగా, షీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారం చేయుచున్నానని. చూసారా ఇప్పుడు ఏమంటున్నాడండి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? మెఫీబోషెతుకి ఎంత ఆస్తుంది? కీషు దగ్గర నుంచి సౌలు దగ్గర నుంచి యోనాతాను దగ్గర నుంచి మెఫీబోషెతుకు వచ్చింది. మొత్తం భూములు ఏంటి, ఆ ధనం ఏంటి, ఆ బంగారం ఏంటి, వెండి ఏంటి, అంత కూడా ఆస్తి వచ్చింది. ఇప్పుడు ఈ సీప అతని మీద చెడుగా చెప్పిన మాటలు ఉన్నాయి కదా, ఆ చెడు మాటలు అది లోపలికి వెళ్ళిపోయి అదే జీర్ణించుకున్నాడు ఈ దావీదు గారు. ఏమంటున్నాడు? అతనికి ఉన్న ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను. చూసారా ఎంత మారిపోయాడు? ఆ కొద్దిగాని మాటలు ఇలాగే ఉంటాయండి. అలాగే మన బ్రతుకులు జీవితాలు మనం మార్చుకుంటా ఉంటాం. ఒక చెప్పుడు మాట విని మన జీవితాలు పాడు చేసుకుంటాం అంటే ఇదే. అది మనకి బైబిల్లో ఈ యొక్క దావీదు ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ దావీదు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే అన్నాడు, అతను ఆస్తి అంతా నీకే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏంటి, వీడు రాజు అయిపోవడం, ఎందుకంటే తాతబుద్ధులు మనవడక రావా అనుకున్నాడు. తాతబుద్ధులు మనవడక రావా, రాజు అయిపోవాలని అనుకుని ఏమన్నాడు, అతను కొన్ని ఆస్తి అంతా నీకేం చెప్పాడు. నమస్కారం అని సాగిలి పడి నమస్కారం పెట్టడండి. అంత ఆస్తికి వారసులైనప్పుడు పెట్టడా? నమస్కారం పెట్టాడు. అయిపోయింది. ఇప్పుడు సాతాను అవ్వకి చెప్పేసి అది తప్పుకుంది. ఇక్కడ శివ ఆ మాట చెప్పేసి తప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మరి ఇక ఈ యొక్క శివ పని అయిపోయింది, అది వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదులో మాటలు పనిచేస్తున్నాయి. నేను ఆస్తి అంతా అతనికి ఇచ్చాను, ఎక్కడో ఉన్న వాళ్ళని పిలిపించుకొచ్చి ఆస్తి అంతా అతనికి ఇచ్చాను. భోజనం వాళ్ళ దగ్గర అతనికి కుర్చీ వేసి నేను జీవితాంతం భోజనం పెట్టి పోషిస్తానని చెప్పాను. ఇలాగ చేస్తారా? రాజు అవ్వాలని ఉండిపోతారా యెరూషలేములో అన్నారు. సరేండి, ఇలాగ చెప్పిన మాట వల్ల సంఘాలు విడిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, భార్యాభర్తలు విడిపోతారు, పిల్లల్లో గొడవలు వస్తాయి, ఎన్ని వస్తాయి ఈ చెప్పుడు మాటల వల్ల. కానీ మనం అవి పట్టించుకోం, అవే బాగుంటాయి, అవే వింటాం. అయితే ఇప్పుడు దావీదు గారు యెరూషలేముకి వచ్చారు. ఈ యెరూషలేముకి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈ లోపల ఎప్పుడైతే దావీదు ఆ అరణ్యంలో నుంచి వెళ్ళిపోయాడో, మా రాజు లేడు అని దుఃఖిస్తూ ఎంతో మరి కాళ్ళు కడుక్కోవట్లేదు, స్నానం చేయట్లేదు, బట్టలు మార్చుకోవట్లేదు, గడ్డం కొడుకు తీసుకోవట్లేదు, చెప్పులు వేసుకోవట్లేదు కాళ్ళకి, ఆ విధంగా దుఃఖపడుతున్నాడు. ఆ రాజుగారు అంత దూరం వెళ్ళిపోయాడు, నేను చూడడానికి వెళ్ళకపోయాను, అయ్యో ఇలా జరిగింది, ఆయన వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను. ఎంత ప్రేమించాడో చూడండి. అంత యోనాతాను ప్రేమించాడంటే మెఫీబోషెతు ఇంకా ప్రేమిస్తున్నాడు రాజుని. ఎందుకంటే అతను పట్ల ఆయన చేసిన ఉపకారం మర్చిపోలేకపోతున్నాడు. మర్చిపోలేక అతను అంత బాధపడుతున్నాడు, అంత బాధపడుతూ ఉంటున్నాడు. యూదులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయాలని మనకు లైఫ్లో ఉంది. అలాంటిది భోజనం చేయట్లేదు. ఎక్కడ చూడండి, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఒకసారి చూడండి. 9:6-7 వరకు చూద్దాం. సౌలు కుమారుడైన 19:25 అండి. 2వ సమూయేలు 19:25. రాజును ఎదుర్కొనటకై 6-7 చదివారా? 19:24 నుంచి 30 వరకు చదవండి. 2వ సమూయేలు 19:24. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాలు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకే అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేమని అతడిని అడిగాను. సరే రాగలరా? ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది? అతనికి ఎలా ఉన్నాడు? మెఫీబోషెతు మురిగ్గా ఉన్నాడు, గడ్డం పెంచేసుకున్నాడు, బట్టలు మార్చుకోవట్లేదు, స్నానం లేదు, తిండి లేదు, ఏమీ లేదు. ఎప్పుడు రాజుగారు వస్తారా, ఆయనతో మాట్లాడదాము, ఆయనకి సాగిలి పడదాము, నా తప్పు అయిపోయిందని చెప్పడానికి. అయితే ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన వెంటనే పాపం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఇప్పుడు రాజుగారు తన పరిస్థితి ఎలా ఉన్నారు కదా, ఆయన ఏమన్నారు, అయ్యో పాపం వీడు ఎలా అయిపోయాడు అని చెప్పి అనుకోవాలా? మెఫీబోషెతు నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని అడుగుతున్నాను. సరే, రాజుగారు ఏమడుగుతున్నారండి, ఆ కడుపులో కడుపులో పెట్టిన మాటలు ఉన్నాయి కదా, రుచిగల భోజనాలు కదా, అవి జ్ఞాపకం వస్తున్నాయి. దావీదుకి జ్ఞాపకం వచ్చి నువ్వు ఎందుకు రాలేదు యెరూషలేమని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. అందుకతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడని నేను పుట్టివాడను కనుక గాడిద మీద గంట కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోతానని నేను అనుకొనగా
నా పనివాడు నన్ను మోసము చేసెను. ఇప్పుడు రాజుగారికి చెప్తున్నాడండి ఏం జరిగిందో. అలా ఉన్నాడు, నువ్వు ఎందుకు రాలేదు అంటే, రాజుగారు నా పరిస్థితి నీకు తెలుసు, నాకు 2 కాళ్ళు లేవు, ఎవరన్నా నన్ను గాడిలో ఎక్కించినా నన్ను పట్టుకొని వెళ్ళినా నేను రాగలను, లేకపోతే నేను రాగలను. నా పనివాడు నన్ను మోసం చేశాడు, మోసం చేసి అన్నీ పట్టుకొని వచ్చి వాడు పట్టుకొచ్చినట్టే చెప్పాడు, నన్ను తీసుకెళ్ళలేదు, నన్ను గాడిలో ఎక్కించలేదు అని చెప్పినప్పుడు దావీదు ఏం చేయాలండి, అరే నిజమే కదా 2 కాళ్ళు లేవు వీడికి, వీడు ఎలాగొస్తాడు, ఎవరైనా ఎక్కిస్తేనే కదా వస్తాడు అని అనుకోవాలి కదా. ఆయన ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఇంకా చాలు ఆ మాటలు ఇంకా మాట్లాడుకో. అది కూడా చదవడం ఒకసారి. షీబా నీ దాసుడైన నన్ను గూర్చి 19:29. రాజీ సంగతులను నీవుక ఎందుకు ఎత్తదవు? చూడండి, ఈ సంగతులు ఇంకెందుకు ఎత్తుతున్నావు నువ్వు? మరి ఆ సీపా వచ్చినప్పుడు సీపాతోటి కూడా అన్నాడు కదా, గుడ్డువాడు కదా ఎలాగా రాలేడు, కొనేదే పంపించాడు అన్న ఒక మాట అనుకుంటే అన్నాడు కదా. ఆడు రాలేదు, నువ్వు వచ్చావు, ఆడ వస్తాను కానీ నీకు ఇచ్చేస్తానని ఆడికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇతను చెప్పుతుంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు, అవన్నీ ఇప్పుడు అతను ఇక్కడ రాజు కదా, అహంకారం ఆ గర్వం ఉంటుంది, అది వీడి దగ్గర చూపిస్తున్నాడు ఆయన, అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇంకెప్పుడు చెప్తాడు, అతను బాధ ఎందుకు రాలేకపోయాడో, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడో రాజుగారికి చెప్తున్నామని, నువ్వు ఎందుకు రాలేదు అని అంటే ఇవన్నీ చెప్తున్నామని పాపం అతను రెడీ అవుతుంటే తేలిగా మాట్లాడి అంటున్నాడు. వినలేదు. ఉద్యమంగా గాలి కనికరం ఉండాలి తన కుంటివాడు అని చెప్పి పోనీ సామాన్లు పంపించాడని ఆడ అబద్ధం చెప్పాడా, అలా చేశాడా అన్నారు కదా రాజు. అందుకేనండి రాజు కలుసుకుంటే దెబ్బలకు కొదువా అంటారు, చెప్పుడు మాటలు రాజు కూడా బాగా వింటారు, మంత్రి ఎంత చెప్తే అంతే వింటారు. మనకి ఉద్యోగాల్లో కూడా చూడండి, అధికారికి ఎవడన్నా ఒకరి మీద చెడు చెప్తే వాడికి ఎంత మంచివాడైనా సరే ఆ అధికారి ఏం చేస్తాడు, వాడిని పట్టించుకుంటూ ఉంటారు. అది ఏం పని చేసినా ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు ఇది చేస్తాడా అని చూస్తారు. ఎందుకంటే ఈ మాటలు ఆయన చెవిలోకి వెళ్ళిపోయినాయి కదా, ఇంకొకటి చెప్పాడు కదా అతని మీద చెడ్డగా, ఆయన చూసినప్పుడల్లా ఈయనకి అయ్యే గుర్తొస్తాయి. ఉద్యోగాల్లో కూడా అంతే, స్కూల్లో కూడా అంతే, ప్రతి విషయంలో కుటుంబాల్లో కూడా అంతే, సంఘాల్లో అంతే, సమాజంలో అంతే, అన్నిట్లోనే ఇలాగే జరుగుతుందండి. కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ దావీదు గారు ఏం చేశారు, అతను చెప్పిన మాట వినకుండా ఏం చేశాడండి, సరేలే అయితే ఆస్తి మీదలో పంచుకోండి. అస్తరకు వచ్చారు అక్కడికి, పాపం అయ్యో ఇన్ని చూడలేదు నేను అందుకని ఎలాగ స్నానం చేయగల చూడు ఎక్కడ పెంచుకొని ఎలాగ ఇల్లు ఉంటే అయితే ఆ ఆస్తి మీ ఇద్దరు పంచుకోండి అని చెప్తున్నారు దావీదు. దీనికి ఎలా ఉంటుందండి సరే, అతనికి ఉన్న ప్రేమ అంతా పోయి ఉంటుంది. ఎంత ప్రేమించడం ఆయన, ఏదో దేవుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, ఆయన వస్తే నేను ఆయన కాళ్ళ మీద పడి నేను కాళ్ళపై నేను క్షమాపణ చెప్పుకుందాం ఆయన ఎంతో ఈయన ఇదిగా ఉంటుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అవేం చెప్పక సంగతులని అయిపోయింది, ఆడికి సగం నీకు సగం పంచుకోండి ఆస్తి అంటారు. చూసారా ఆ ప్రేమ అంతా, ఎంత ప్రేమించాడు. ఎక్కడో ఉన్న కుండ్రోని తీసుకొచ్చి అతనికి ఆస్తి అంతా ఇచ్చి వాళ్ళ దగ్గర భోజనం సిద్ధపరిచి చనిపోయే వరకు నేను పోషిస్తానని చెప్పిన ప్రేమ ఈ చెప్పుడు మాటలు వినబట్టి ఆ ప్రేమ అంతా పోయింది. సరే నిద్ర పంచుకోండి అంటే సమానం. ఆ సేవకుడితోటి ఇతన్ని సమానం చేసేసారు, అక్కడ సమానం చేసి ఆస్తి మీ ఇద్దరు పంచుకోండి అంట. ఆ విధంగానే ఉంటాయండి మన కుటుంబాల్లో కూడా. చెప్పుడు మాటలు మన బ్రతుకులు పాడు చేసుకుంటున్నాం, మనకి జీవితాలు పాడు చేసుకుంటున్నాం, మన బంధుత్వాలు పాడు చేసుకుంటున్నాం, మనకి రక్త సంబంధాన్ని దూరం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలండి, ఈ చెప్పుడు మాటలు మనం వినకూడదు. ఈ చెప్పుడు మాట వినడానికి మన చెవులను అప్పగించకూడదు. మనం ఏం చేయాలి, దేవుడిని ప్రార్థించాలి. ప్రభా చెప్పుడు మాట వినకుండా నా చెవులు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావం మనం ప్రార్థన చేయాలి. మనం మానవులం కాబట్టి ప్రతిదానికి లొంగిపోతాం, అందుకని వినడానికి ఇష్టపడతాం. మంచి చెప్తుంటే పిల్లలు తెలిసి వెళ్ళిపోతారు. అదే చెడు చెప్పండి, అబ్బా ఎంత బాగా వింటారో, అవే వాళ్ళకి ఇష్టం. ఇలా చెప్తే ఇంట్లో తల్లిదండ్రులు మంచి చెప్తే వినరు, ఫ్రెండ్స్ చెప్తే ఆ ఫ్రెండ్స్ ఏం చెప్తే అదే వీళ్ళకి వేగవాపు, వాళ్ళు చెప్పినట్టే వింటారు. అందుకని చెప్పుడు మాటలు వల్ల ఎలా పెట్టాలి మనకి ఈ లోకంలో, బైబిల్లో, లోకంలో, ప్రపంచంలో చెప్పుడు మాటలు విననేది మనిషి మన యేసయ్య గారు ఒకరే. సాతాను ఎంత శోధించిందండి, వాళ్ళని రొట్టులుగా చేసుకో, దేవదూతలన్నీ కాపాడుతాను, మొక్కు ఇవన్నీ ఇచ్చేస్తాను అంటే ఏమన్నదండి ప్రభు, సాతానా నన్ను శోధించుతున్నాడు. అయితే ఆయన మాటకు పడుకోలేదు, కానీ దాన్ని కాలు కింద చెదగొట్టేదే లేదా, సిలువులో చెదగొట్టేదే లేదా, సిలువు ఎక్కకుండా చేయాలనుకుందా సాతాను, కానీ దేవుడు దాన్ని చెదగొట్టేదా.
తల చెదగొట్టాడు. ముందుతో పెరుగుతుంది ఇప్పుడు. కాబట్టి అదేం మనం చేయలేదు. నేను దేవుడు చెదగొట్టేసాడు, నువ్వే చేస్తావు మమ్మల్ని అనాలి. మనం అటువంటి పరిస్థితి మనం వెళ్ళట్లేదు, అదే పరిస్థితి. కాబట్టి అలా అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎంతోమంది సనిగారు ఎన్నో చెప్పుడు మాటలు చెప్పారు. అందులో అయినా కూడా దేవుడు పడలేదు, చెప్పుడు మాటలు పడలేదైనా ఆయన వచ్చిన పని చేయడానికి ఆయన వచ్చారు. ద్రోగుల్ని బాగు చేశారు, మరి పాపుల్ని రక్షించారు, రక్షణ ఇచ్చారు, పరలోక రాజ్యములకు తీసుకెళ్ళాలి. ఇదే ఆయన మోటు. ఆయన ఏం చేశారు? ఈయన పట్టే ప్రాకులాడారు. కానీ ఆడేదో చెప్తున్నాడు, వీడేదో చెప్తున్నాడు, వీడు చెప్పినప్పుడు అనేక శిష్యుల్లో ఉన్న పేతురే దేవుడికి ఏదో చెప్పాలని చూశాడు. దేవుడు ఏం చెప్పారు? సాతాను వెనుకపోమన్నారు. దేవుడు ఎవరి మాట వినలేదండి. మనం కూడా వినకూడదు. మన దేవుడు మనకి ఎలాగా మరి మాదిరిగా ఉండి మనకి ఇవన్నీ చేశారు. ప్రతి విషయంలో కూడా మనకి మాదిరిగా ఉండి మనకి చూపించాడు. కాబట్టి దేవుడు ఎలా చేశాడు అది సాతాను చెప్తే దేవుడు ఒకదానికి కూడా ఆయన అవ్వలేదు. అవ్వకుండా ఖచ్చితంగా ఆయన నిలబడే దానికి చెప్పారు జవాబు. మనం కూడా అలాగే చెప్పాలని, అంతవరకు మనం ఎదుర్కోవాలి. ఏదన్నా మంచి చెడు అన్నా ఏదన్నా సరే మనం దేనికి కూడా మంచి చెప్పినా కూడా ఊరికే వెళ్ళిపోయి వినేయకూడదు. ఏమో అందులో ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేనికి కూడా మన చెవిని అప్పగించకుండా మనం మన వినాలి. మంచి అయితే వినండి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోమని మనం చెప్పలేం. వాళ్ళు ప్రశ్నిస్తూ కూర్చుంటారు. ఎవరు? సాతాను. అలాగే చేసింది కదా ఆదాము. దేవుణ్ణి కూడా పడగొట్టేయాలని చూసింది. కాబట్టి మనం ఏం చేయాలండి? దానికి మనం బాగులు ఇవ్వకూడదు. మనం ఎలా ఉండాలో పవిత్రంగా అలాగే మనం జీవించాలి. ఇంత రాజు అయినప్పటికీ ఆ చెప్పుడు మాటలైనా ఆ లోపలుపులోకి వెళ్ళిపోబట్టే నేనేంటి ఆ యొక్క దావీదు ఎంత ప్రేమించి హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదు దేవుడికి హృదయానుసారుని ఏంటంటే అంత మంచి విడుదల పొందుకున్నాడు. దేవుడు ఏదనుకుంటున్నాడో అది దావీదు చేసి చూపించాడు. అటువంటి దావీదు ఒక్క పనివాడు చెప్పిన మాటను ఆలోచించలేకపోయింది. ఇది నిజమా కాదా అని ఆలోచించలేకుండా మరి ఆత్మీయం పోగొట్టుకున్నారు. కాబట్టి మనం ఎంతమందిని పోగొట్టుకుంటున్నామో చెప్పిన మాటలు ఎంతమందిని మనం పోగొట్టుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన జీవితాలు బ్రతుకులు మనం బాగు చేసుకుంటాం. కాబట్టి చెప్పిన మాటలో మనకు చెప్పిన మాటలో మాట్లాడుతున్న సామెతను మనం మన జీవితాల్లో మనం అన్వయించుకుంటాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ఇంటిలో దీవించిన దాకా ఆమె